ఓం నమో వెంకటేశాయ. వైసీపీ ఎంత నీచ రాజకీయాలు చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈరోజు దేవుణ్ణి కూడా వాళ్ళు వదలలేదు. గతంలో కొన్ని ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే గతంలో 2019 ఎన్నికలకు ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిపైన కోడికత్తి దాడి జరిగింది. ఆ దాడి వాళ్ళ కార్యకర్త ఆయన కోసమే చేశాడు, కానీ దాన్ని చంద్రబాబు నాయుడు చేయించాడు అని చెప్పారు. గుర్తుందా? అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అది గొడ్డలపోటు మారితే అది ఎవరేశారో అందరికీ తెలుసు. పులివెందుల పులంగల కాడ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో అందరికి. కానీ దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ చేశారు. కల్తీ సారా ఇచ్చి ఆ రోజు ఎంతమంది ప్రాణాలు పోయాయో మనం చూసాం, ఎంతమందికి ఆరోగ్య సమస్యలు. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పారు. మళ్ళీ రీసెంట్ గా జూన్ లో సింగయ్య అనే కార్యకర్త వాళ్ళ కారు కింద పడి చనిపోతే దాన్ని చంద్రబాబు నాయుడు చేయించాడు అన్నారు. మళ్ళీ గులకర ఎలక్షన్ అప్పుడు వాళ్ళే వేసుకొని అది చంద్రబాబు నాయుడు నాపైన హత్యా ప్రయత్నం ఈ విధంగా డ్రామాలు ఆడారు. ఇన్ని డ్రామాలు ఆడిన వైసీపీ వాళ్ళు ఈ రోజు ఇంకొకటి ఏం చేశారు తెలుసు? తిరుమల లడ్డుని కల్తీ చేయడమే కాకుండా దాంట్లో ఈరోజు సిట్ రిపోర్ట్ లో క్లారిటీగా తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అని చెప్తే ఈ రోజు దాన్ని డైవర్షన్ చేయడం కోసం జంతువుకు కలవలేదు, ఇది కలవలేదని మళ్ళీ వితండవాదంతో ఎదురు దాడి చేయడానికి దేవుడితో కూడా ఈ విధంగా ఎదురు దాడి చేస్తున్నారు. అంటే వీళ్ళెంత పాపాత్ములో ఒక్కసారి సమాజం అంతా ఆలోచించాలి. ఇలాంటి పాపాత్ములు ఈ రోజు దేవుడితో కూడా కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ లో క్లారిటీగా ఉంటే అసలు కల్తీనే జరగలేదని, అంటే జంతువు కొవ్వు కలవలేదని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు. అంటే అక్కడ కల్తీ జరిగింది వాస్తవం. అది ఇప్పుడు ఒకరిని చంపేసినప్పుడు గొడ్డలతో చంపారా, కత్తితో చంపారంటే ఇక్కడ చంపింది వాడిన ఆయుధం ఈ విధంగా చంపింది వాస్తవం. ఆయుధంతో అది గొడ్డల కత్త తెలియాల్సి ఉంది అని చెప్తే వీళ్ళు వచ్చి అసలు అది హత్య కాదు అన్నట్టు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా లడ్లో కల్తీ జరిగిందని క్లారిటీ ఉంటే ఈ జంతువు కొవ్వులు ఇంతే ఒక 1% కలిసిందంట, 10% కలవలేదంట అని చెప్పి ఈ విధంగా ఆడుతున్నారంటే అంటే కల్తీ చేసింది వాస్తవం, తప్పు. కానీ ఆ తప్పును కప్పించుకోవడానికి ఎదురు దాడి నిస్సిగ్గుగా చేస్తున్నారంటే ఇలాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నందుకు మనందరం సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి హిందూ సమాజం. ఎందుకంటే దేవుణ్ణి కూడా వదలలేని ఇలాంటి వ్యక్తులు హిందూ ద్రోహులని మనం భావిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.